హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పూజా సామాన్ల గురించి అనమాట. మనం పూజా సామాన్లు ఇత్తడివి కొన్నా, రాగివి కొన్నా, అలాగే వెండివి కొన్నా కూడా వాటి మీద మనకి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని యూజ్ చేసిన ప్రతిసారి అది ఎప్పుడు కొన్నాం, ఎక్కడ కొన్నాం అనే సందర్భం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇది ఆడవాళ్ళందరికీ కామన్గా ఉన్న విషయమే, కొత్త విషయం ఏం కాదు. కానీ వాటిని క్లీన్ చేసేటప్పుడు మాత్రం అబ్బా ఎంత కష్టంగా ఉంది అని ఫీల్ అవుతూనే ఉంటారు. కానీ వాటిని కష్టం లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. మా ఇంట్లో ఇలా చిన్న చిన్న వెండి సామాన్లు ఉన్నాయన్నమాట. అవి డైలీ యూజ్ చేసేవి అయితే కాదు. అయితే వీటిని మనం యూజ్ చేసి బాగా తోమి లోపల పెడతాము. మళ్ళీ యూజ్ చేసే టైంకి ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద కుందులు ఇవన్నీ అకేషనల్గానే యూజ్ చేస్తాం అనమాట. పంచపాత్ర అలాంటివి డైలీ యూజ్ చేసినప్పటికీ అది తోమి ఒక్కరోజు తోమకపోతే మాత్రం ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి. బాగా తోమదామని ట్రై చేస్తే చేతులు నల్లగా అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు మనం కొత్త విధానం ఫాలో అయ్యి వీటిని ఎలా ఈజీగా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. ఒక పెద్ద వెడల్పాటి బేసిన్ తీసుకోండి. ఇందులో గోరువెచ్చని నీళ్ళని తీసుకోండి. అందులో సిట్రిక్ యాసిడ్ అంటే ఇది నిమ్మప్పు అనమాట. దీన్ని 1 స్పూన్ వేయండి. అలాగే ఈటింగ్ సోడా అంటే మనం వంట సోడా అంటారు కదా, దాన్ని కూడా వేసిన తర్వాత నీళ్ళలో కొద్దిగా మన లిక్విడ్ డిటర్జెంట్ వేయండి. చూసారా ఈ నీళ్ళు ఎలాగ పొంగుతున్నాయో? ఇది ఈజీగా మురికిని క్లీన్ చేస్తాయి. మన దగ్గర ఇవేమీ లేనప్పుడు ఒక నిమ్మకాయ చెక్కను కానీ లేదా వెనిగర్ని కానీ కూడా ఈ నీళ్ళలో వేసి నానబెట్టచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ వెండి వస్తువులను ఇందులో ఒక 5 మినిట్స్ వరకు నానబెడదాం. అసలు ఇందులో డిప్ చేసేసరికి కొద్దిగా తేడా వస్తుంది. అయితే మనం ఇవి బాగా మురిగ్గా ఉన్నాయి, చాలా రోజుల పాటు మురికి కాబట్టి వీటిని ఇందులో ఒక 5 మినిట్స్ పాటు నానబెడదాం. నానబెట్టిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. జనరల్గా అందరిలో ఈ పూజా సామాగ్రిని మాత్రం మెయిడ్తో తోమించరు, ఎవరికి వాళ్ళే తోముకుంటారు. మా ఇంట్లో కూడా అంతే. మా ఇంట్లో పూజా సామాగ్రిని మెయిడ్కి వేయము, మేమే క్లీన్ చేసుకుంటాము. ఇవి నానాయి 5 మినిట్స్. ఇప్పుడు వీటన్నిటిని బయటకు తీసేసి మనం ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటిని కూడా డిప్ చేసి ఉంచుదాం. ఇవి కూడా అకేషనల్గా యూజ్ చేసే వస్తువులే అనమాట. దీన్ని కూడా ఇప్పుడు నీళ్ళల్లో డిప్ చేశాను. చూసారా నీళ్ళలో తడిసిన పాటికి తడవని పాటికి ఎంత తేడా వచ్చిందో? వీటిని కూడా తీసేసి నెక్స్ట్ ఇదే నీళ్ళలో రాగి వస్తువుల్ని ఉంచుదాం. ఈ రాగి వస్తువులు ఏంటంటే ఇవాళ తోమి రేపు తోమినా కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. ఒక్క పూటకే ఇవి నల్లగా అయిపోతాయి. అయితే వీటిని క్లీన్ చేయడం కొద్దిగా కష్టమే. నెక్స్ట్ ఇత్తడి చెంబులు అనమాట. ఇవి కూడా యూజ్ చేసి చాలా కాలం అయింది. కొత్తవి ఇవి అయినప్పటికీ కూడా ఇలా నల్లగా అయిపోయాయి. అందుకని వీటిని కూడా క్లీన్ చేద్దాము. 5 మినిట్స్ నానబెట్టేసరికి దీంట్లో చాలా తేడా వచ్చింది. ఈ రాగి చెంబుని నేను ఫస్ట్ మర్చిపోయాను, తర్వాత ఇలా నీళ్ళలో పెట్టాను. నీళ్ళలో ఉంచిన పార్టీకి ఉంచిన పార్టీకి ఎంత తేడా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ మిగిలిన మరకలను కూడా పోయేటట్టు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఈ రాగి పాత్రలు ఇవన్నీ కూడా అన్నీ యూజ్ చేస్తామని కాదు. యాత్రకు వెళ్తే పాత్ర తెచ్చుకోవాలని ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏదో ఒక ఇత్తడిదో రాగిదో ఏదో ఒక ఐటెం కొనటం అలవాటు అయిపోయింది. అందుకని ఇంట్లో చాలా అయిపోయాయి అనమాట. వాటిని ఏదో ఒక సందర్భంలో వాడుతూ ఉంటాము. మిగిలినవన్నీ ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి. మన అందరి ఇళ్లలో కామన్గా డిష్ వాష్ పౌడర్ ఉంటుంది కదా, నేనైతే సబీనా తీసుకున్నాను. అందులో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కలిపి, అంటే ఇంకా వాటర్ పోయకుండా దాన్నే పేస్ట్లా కలపాలి. ఆ కలిపిన తర్వాత ఆ పేస్ట్ని ఎక్కడైతే బాగా మరకలు ఉన్నాయో అక్కడ అప్లై చేసి, మన స్క్రబ్బర్ కాదు, పీచు కాదు, ఏది కాదు, జస్ట్ వేలితోటి ఇలా స్క్రబ్ చేసినట్లయితే ఆ మరకలు ఈజీగా వదిలిపోతాయి. మరకలు ఉన్నా లేకపోయినా కూడా ఈ పేస్ట్ పెట్టి ఒకసారి చేతితోటి ఇలా తోమి మంచినీళ్ళతో కనుక క్లీన్ చేసినట్లయితే మనం తోమిన ఈ మెరుపు ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటిని తోమటానికి మనం తయారు చేసిన పేస్ట్ కూడా చాలా కొద్దిగానే పడుతుంది. మిగిలిన మనం నిల్వ చేసుకుని ఏదైనా బాక్స్లో పెట్టి ఉంచుకున్నట్లయితే కావాల్సినప్పుడు ఈజీగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైలీ మనం కుందులు అలాంటి వాటిని నానబెట్టి మరీ తోమలేం కదా, అలాంటప్పుడు ఈ పేస్ట్తో తోమినట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను వీటన్నిటిని క్లీన్ చేయటం అయిపోయింది. చూసారా ఎంత తళతళ మెరుస్తున్నాయో? మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ మెరుపు ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలో లాస్ట్లో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీటన్నిటిని క్లీన్ చేయటం అయిపోయిన తర్వాత ఇలాగ ఒక క్లాత్ మీద పరిచినట్లుగా పెడితే ఎక్స్ట్రా ఉన్న వాటర్ పోతుంది. ఆ తర్వాత మీరు ఒక పొడి క్లాత్ని తీసుకుని వీటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే వాటర్ మరకలు ఉండిపోతాయి అన్నమాట, వాటి వల్ల ఎక్కువ మరకలు అవుతూ ఉంటాయి. అందుకని మీరు ఒక పొడి క్లాత్తో కనుక వీటిని శుభ్రంగా తుడిచి ఆరబెట్టి లోపల పెట్టుకున్నట్లయితే ఈ మెరుపు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వెండి వస్తువులు మెరుపులు ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలనేది మనం చూద్దాం. ఇది పాత పద్ధతే, కానీ
ఈ మధ్యకాలంలో నేనైతే మళ్ళీ చూడలేదు. మన చిన్నప్పుడు మనం వెండి షాప్కి వెళ్ళి పట్టీలు కొనుక్కోవాలన్నా ఏమన్నా కొనుక్కుంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఒక పేపర్లోంచి తీసి ఇచ్చేవాళ్ళు. ఆ పేపరే ఇది, దీన్ని కైట్ పేపర్ అంటారు. ఈ పేపర్లో చుట్టి ఉంచితే కనుక వెండి వస్తువులు చాలా కాలం వరకు తెల్లగా మెరుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఊళ్ళల్లో ఏమన్నా ఇది ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ సిటీల్లో అయితే ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు. కానీ నా చిన్నప్పుడు ఇది చాలా ఎక్కువ ఉండేది. అంటే ఇలాంటి పింక్ పేపర్లోనే వాళ్ళు పట్టీలు అలాంటివి ఫోల్డ్ చేసి ఉంచేవాళ్ళు అనమాట. అవి చక్కగా మెరుస్తూ చాలా అట్రాక్టివ్గా ఉండేవి. నేను ఇప్పుడు అది ఫాలో అవుదామని చెప్పి ఇలా కైట్ పేపర్ని తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి ఇది పెద్ద కాస్ట్లీ కూడా కాదు, అంటే నేను దగ్గరలో షాప్లో కొన్నా కాబట్టి కొంచెం ఎక్కువ అనిపించింది. మనం స్టేషనరీ షాప్స్ పెద్ద పెద్ద షాపుల్లో కొంటే ఇది నాకు తెలిసి 2-3 రూపీస్ కన్నా ఉండదు. నేను 10 రూపీస్కి తీసుకున్నాను, అది వేరే విషయం. అయితే మళ్ళీ వీటిని యూజ్ చేసేటప్పుడు ఇంత ఎఫర్ట్ పెట్టి వీటిని తవ్వటం కన్నా ఈ కాస్ట్ పెట్టడం కరెక్టే అనిపించింది నాకు. ఇవి ఇలాగే ఉంటాయన్నమాట. ఆ పేపర్ మళ్ళీ అన్ఫోల్డ్ చేసే వరకు ఆ మెరుపు అలాగే ఉంటుంది. అందుకని నేను ఈ పేపర్ని తీసుకొచ్చి ఇలాగా ఫోల్డ్ చేసి లోపల పెడదాం అనుకుంటున్నాను అనమాట. మనం జనరల్లీ ఐరన్ సేఫ్లో వాటిలో వీటిని పెట్టేటప్పుడు ఐరన్ అట్రాక్ట్ చేసుకుని ఇవన్నీ జనరల్గా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఫోల్డ్ చేసి పెట్టండి. డైలీ వస్తువుల విషయంలో మనం ఏం చేయలేం, కనీసం అకేషనల్గా యూజ్ చేసే వాటికి ఇది ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Thank you.